నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సిటీలో 3-4 జోన్స్ ఉన్నాయి. అందులో వెస్ట్ జోన్ అంటే గచ్చిబౌలి సైడు బాగా డెవలప్ అయింది. గచ్చిబౌలి, తెల్లాపూర్ ఇవన్నీ కూడా డెవలప్ అయినాయి. కానీ ఈస్ట్ జోన్ అని చెప్పేటువంటి అంటే విజయవాడ హైవే కానీ లేకపోతే వరంగల్ హైవే కానీ ఇవి మాత్రం డెవలప్ అవ్వలేదు. అంటే ఇప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో కూడా అలానే ఉంటాయా, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా రియల్ ఎస్టేట్ పరంగా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మనకు తెలియని విషయాలు ఎన్నో మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. సో సిటీలో మీకు తెలిసిందే 4 to 5 జోన్స్ ఉంటాయి. దాన్ని అలా డివైడ్ చేసుకుంటారు కదా. వెస్ట్ జోన్ అనేటువంటి గచ్చిబౌలి సైడు బాగా డెవలప్ అయింది. అంటే ఐటీ కంపెనీస్ రావడం కావచ్చు, ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా ఉంది అనుకోవడము, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి. అంటే స్టేయింగ్ పర్పస్ కూడా చాలామంది అక్కడే ఉంటున్నారు. సో అదొకటి గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ తెల్లాపూర్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి. కానీ విజయవాడ హైవే వైపు అసలు డెవలప్మెంట్ లేదు. అండ్ వరంగల్ వైపు హైవే వైపు కూడా కొంచెం డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంది కంపేర్ టు గచ్చిబౌలి సైడ్. సో ఎందుకు అలా జరిగింది? అలాగే ఉంటుందా ఫ్యూచర్లో కూడా ఏమన్నా మార్పులు చేర్పులు వచ్చేటువంటి అవకాశం ఉందా? మీరంతా టిపికల్ క్వశ్చన్లు అడిగితే మీరేమైనా రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా మీరు వచ్చేస్తే బెటర్ ఏమో. ఎందుకంటే మాకంటే మీరే ఎక్కువ మాట్లాడేస్తున్నారు టాపిక్స్లో. మీ డౌట్స్ కంటే పబ్లిక్ డౌట్స్ అడగాలి. నాకు చాలా మంది 50 మంది యాంకర్లో పనిచేస్తా. యాంకర్ డౌట్ అని పబ్లిక్ కూడా పనిచేస్తని అడుగుతున్నారు. మంచిదే, నష్టమేం లేదు. అంటే మేము కూడా పబ్లిక్లో విని ఉంటాం కదా డౌట్స్. సో అలానే అవే డౌట్ వేస్తున్నారు. నాతో ఒక 100 ఎపిసోడ్ చేశాక మీరు ఒక ఛానల్ ఓపెన్ చేసి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మీరు మాట్లాడేస్తారేమో. ఇది చాలా టిపికల్. దీని హిస్టరీ చెప్పాలమ్మా. మీరు ఒక 10 years బ్యాక్ వెళ్తే మనకి ఎక్కడైతే గచ్చిబౌలి అనేది లాస్ట్ 8 to 10 yearsలో డెవలప్ అయింది. కొత్త గవర్నమెంట్ వచ్చి అంటే ప్రీవియస్ TRS వచ్చిన తర్వాత. అంతకుముందు మీరు చూసుకుంటే ఫస్ట్ గ్రోత్ విజయవాడ సైడే ఉండేది. ఎందుకంటే విజయవాడ నుండి ఆంధ్రాకి వెళ్ళంటే మెయిన్ రోడ్ అది. అవును. ఇబ్రహీంపట్నం కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ అవన్నీ చూసుకుంటే మన విజయవాడ హైవే, వరంగల్ హైవే అటుపక్క బాగా గ్రోత్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. అప్పుడు ఇటుపక్క ఏమీ లేదు. అవును. మీరు రికార్డ్స్ తిరిగేస్తే 12 సంవత్సరాలకు వెళ్తే విజయవాడ ఉన్నంత గ్రోత్ ఇక్కడ లేదు అసలు. కానీ రాను ఏమైందంటే పబ్లిక్ అనేది గవర్నమెంట్ మారుతున్న కొద్దీ రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్, ప్రొసీజర్స్ మారుతాయి. సో గుడ్ ఆర్ బ్యాడ్ TRS వచ్చిన తర్వాత దే కేటగరైజ్ నాట్ ఆల్ హైవేస్. ఒక 1 or 2 హైవేస్ పట్టుకొని 1 or 2 సైడ్ ముందు డెవలప్ చేసి తర్వాత మేబీ అలా ఐడెంటిఫై ముందు ఒక బాగా హైప్ తీసుకొచ్చి తర్వాత నెక్స్ట్ ఏరియా టు ఏరియా అలా ఫేస్ బై ఫేస్ వెళ్దాం అనుకుని ఉండొచ్చు. పడిపోతారని మనం అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు, మనం అనుకోలేదు. మొత్తం మీద రిజల్ట్స్ వచ్చేసాయి. సో వాళ్ళు ఉన్న 10 yearsలో 10 కోట్ల ఎకరం ఉండేది 100 కోట్లకి వెళ్ళిపోయింది. మీరు చూసుకుంటే ఇండియాలోనే హైయెస్ట్ ఏది కోకాపేట్, నియోపాలిస్ 100 కోట్లు పర్ ఎకర్. ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో పెరిగాయి. మీరు చూసుకుంటే ఎలక్షన్లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో TRS కోట్లు ఎక్కడ పడ్డాయి? ఓన్లీ సిటీలో పడ్డాయి. అవును. బయట ఒక్కటి రాలే. కాంగ్రెస్ కోట్లు ఎక్కడ పడ్డాయి? బయట నుంచి ఎక్కువ వచ్చి లోన్ ఒకటి ఎక్కువ కాదు, లోన్ నుండి ఒకటి లేదు. వాళ్ళకి బయట నుండి ఒకటి లేదు, వీళ్ళు లోన్ నుండి ఒకటి లేదు. సో దట్ మీన్స్ TRS గవర్నమెంట్ సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ. ఎందుకు? 50 రూపాయలు పెట్టుకుంటే 500 రూపాయలు అయింది. ఉదాహరణ, మీరు ఒక 1000 రూపాయలు పెట్టి గజం కొంటే అది 5,000 10,000 అయిపోయింది. ఎవరు హ్యాపీగా ఉంటే డబ్బు ఎవరికి చేయదు. లలిత జ్యువెలర్స్ అంటారు కదా, డబ్బు ఎవరికి చేయదండి. సో అది అక్కడ స్టెంట్. కాకపోతే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి తేడా ఏంటంటే, కొత్త గవర్నమెంట్ వచ్చాక లుక్ ఈస్ట్ అనే ఒక పాలసీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంతకుముందు ఓల్డ్దే కానీ బట్ దాన్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. లుక్ ఈస్ట్ అంటే అందరూ వెస్ట్ చూస్తున్నారు, లుక్ ఈస్ట్ ఒక చూడండి బాబు అని చెప్పారు. అంటే గవర్నమెంట్తో కలిపి ఇది బయ్యర్స్కి కానీ, ఇన్వెస్టర్ కానీ, సెల్లర్స్ కానీ, మీకు కానీ, నాకు కానీ, గవర్నమెంట్కి కానీ. ఎందుకంటే మీకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, మీకు తెలుసా గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వస్తుంది రియల్ ఎస్టేట్ సంవత్సరానికి? దాదాపు 80,000 90,000 కోట్లు పర్ యానం రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డెవలప్మెంట్ ఛార్జెస్ కావచ్చు, నాలా ఛార్జెస్ కావచ్చు, BRS అంటే బిల్డింగ్ రెగ్యులరైజ్. చాలా మంది BRS పార్టీ అనుకుంటారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్. ఓకే. మన పెనాల్టీ కడతాం అంటే అన్అఫీషియల్ కన్స్ట్రక్షన్ అయితే రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లుక్ ఈస్ట్ అనే పాలసీలో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ కూడా ప్లాన్ మెట్రో ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఒకప్పుడు LB నగర్ నాగోల్ ఏముండేది?
ఒక 10 years బ్యాక్ అయితే ఏం లేదు. ఒకసారి మెట్రో వచ్చిన తర్వాత సిటీ ఎల్బీ నగర్ చౌరస్తా ఎంత పెద్దగా ఉంటుందో మీరు చూసే ఉంటారు. ఎల్బీ నగర్ నుండి ఇంకా ముందుకి వెళ్ళడానికి. సో విజయవాడ అనేది ఒకప్పుడు ప్రాముఖ్యత ఉండేది, మధ్యలో తగ్గింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకునే స్టేజ్ స్టార్ట్ అయ్యింది. పుంజుకుందని అంటలే. ఇప్పుడు ఎవరైనా కొనుక్కోండి, ఇప్పుడు మనకి విజయవాడ ఏరియాలో కానీ వరంగల్ ఏరియా 10,000-15,000కి మంచి ల్యాండ్ దొరికిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రోత్ కావాలంటే మీ ప్రకారం ఏమి ఉండాలి చెప్పండి? ఒక రియల్ ఎస్టేట్ పెరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి, మిగతా అదర్ షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా ఉండాలి. సో యాక్టివిటీస్ ఫాలో అవుతాయి. మెగా టౌన్షిప్స్ ఉండాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే 98% or 95% ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ ఆర్ ప్లేస్డ్ అట్ వెస్ట్ జోన్. మనకు మెయిన్ ఇండియాలో 50 లక్షల మంది ఉంటారు. 50 లక్షల్లో 10 లక్షలు హైదరాబాద్, 10 లక్షలు బెంగళూరు, మిగతా 28 రాష్ట్రాలు కలిపి 30 లక్షలు. అంటే మనం ఎక్కడున్నామో అర్థమైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం బెంగళూరుని సూపర్ సీడ్ చేస్తాం. అందులో సీఎం గారి ప్లాన్ ఏంటంటే 30% ఒక ఐటీ ఎంప్లాయీస్ ఈస్ట్ జోన్ నుండే వస్తున్నారు వెస్ట్ జోన్కి రోజు ట్రావెల్ చేసి. అంటే 3 to 4 lakh పీపుల్ అవుట్ ఆఫ్ ది 10 lakhs. అక్కడ పోచారం దగ్గర ఇన్ఫోసిస్ అని పెట్టారు, కానీ ఆదిపట్లో టీసీఎస్, ఈ రెండే ఐటీ కంపెనీలు అక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి. మేబీ 5,000-10,000 ఎంప్లాయీస్. సో ఇప్పుడు వీరు ఈ 30%కి అట్నుండి ట్రావెల్ చేయకుండా అక్కడే ఇండస్ట్రీలు పెడితే అక్కడికి వెళ్ళిపోతారు కదా. అది ఒక ప్లాన్. సో లుకీస్లో ఏమవుతుందంటే ఇండస్ట్రీ కారిడార్ స్పెషల్గా ఇక్కడైతే SEZ సెటిలైజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇచ్చారో అక్కడ ఇండస్ట్రీ కారిడార్, ఫార్మా క్లస్టర్, సాటిలైట్ టౌన్షిప్స్. ఇప్పుడు మీరు రీజనల్ రింగ్ రోడ్ చూసుకుంటే మీకు చౌటుప్పల్, సంగారెడ్డి, షాద్ నగర్ మీదుగా వెళ్తుంది, 332 కిలోమీటర్లు. సో ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు నుండి ఒక నెక్స్ట్ 10 yearsలో ఇట్ విల్ బి అనదర్ బిగ్గర్ దాన్ వెస్ట్ జోన్. అది ప్రెడిక్షన్స్ ప్లాన్ బట్టి. ఓకే. కాకపోతే ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి మనకు 15,000 కావాలంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి మనం? షాద్ నగర్ కూడా దొరకట్లేదు, దాటి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ విజయవాడ హైవే, వరంగల్ హైవేలో 12,000-15,000 దొరుకుతున్నాయి ల్యాండ్స్. సో కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటే ఎప్పుడైనా తక్కువ రేట్లో కొనుక్కుంటే అప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది. నేను చాలా వీడియోలో చెప్పాను. నేను బంజారాలో మనం కూర్చున్న ప్లేస్ 3-4 లక్షలు గజం. ఇప్పుడు కొనుక్కున్నాం అనుకో సంవత్సరానికి ఎంత 5 సంవత్సరాలకు 50,000, 25,000, 30,000, 40,000 పెరుగుతుంది. అదే 15,000 కొంటే 10 సంవత్సరాల్లో 5 times అయిపోద్ది. అంటే 75,000 నుండి 80,000 అవుతుంది. సో అది బెటర్, ఇది బెటర్ అని మీకు ఆన్సర్ ఉంది. ఎవరైతే 10 years డిస్టర్బ్ చేయకుండా ఉందాము అనుకుంటే వాళ్ళు ఈస్ట్ సైడ్ చూసుకోవచ్చు, అయితే వరంగల్ హైవే కానీ లేకపోతే విజయవాడ హైవే కానీ. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లేవు, బట్ మెట్రో వస్తుంది, తర్వాత RRR కంప్లీషన్ అవుతుంది. దాని మీద డీటెయిల్గా మనం ఒక వీడియో చేద్దాం. ఇండస్ట్రీ వస్తుంది, గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది, మెట్రో ఉంది, ఎయిర్పోర్ట్కి దగ్గర అవుతుంది అది. సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మనం ఇటు నుండి వెళ్ళొచ్చు, ఎల్బీ నగర్ నుండి కూడా వెళ్ళొచ్చు. సో 2,000 ఒకటే, అటుపక్కన వాళ్ళు ఆ సైడ్ వెళ్తారు, ఇటుపక్కన వాళ్ళు ఈ సైడ్ వెళ్తారు. ఇవన్నీ చూసుకుంటే కానీ ఫ్యూచర్లో ఈస్ట్ జోన్ ఈస్ గోయింగ్ టు రాక్. సో దాని మీద ఇంక మన వ్యూయర్స్కి ఎవరికైనా కావాలనుకుంటే ఫర్దర్ దే కెన్ టేక్ అవర్ కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ అండర్స్టాండ్ మోర్ టు ఇన్వెస్ట్. వీ కెన్ గైడ్. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరుగుతుందంటే ఒక మంచి ఏజెంట్, నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ పెట్టుకొని కొనుక్కుంటే కనుక వాళ్ళ వాల్యూ సేఫ్గా ఉంటుంది, వాళ్ళ పెట్టుబడి సేఫ్గా ఉంటుంది, మంచి అప్రిషియేషన్ వచ్చే దగ్గర సజెస్ట్ చేస్తారు. నేనున్నాను, నాలాగా చాలామంది ఉన్నారు మార్కెట్లో. ఇఫ్ దే కెన్ కమ్, వీ కెన్ గివ్ దెమ్ ఏ గుడ్ అడ్వైస్. బట్ 10 years డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నప్పుడు ప్రస్తుతానికి ఈస్ట్ జోన్లో ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నందన మెస్వర్ గారు.